హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేచన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, మరి నేను మీతో పాటు నేను కూడా ఈ కథను తెలుసుకుంటాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ ఏంటంటే మూర్ఖపు మత్స్యకారుడు జాలరి. ఓకేనా? అతని గురించి తెలుసుకుందాం. ఒక మూర్ఖపు మత్స్యకారుడి గురించి తెలుసుకుందాం అన్నమాట. ఒకప్పుడు ఒక ఊరి దగ్గర పెద్ద చెరువు ఉండేది. గ్రామస్తులు ఆ కొలనులోని నీటిని తాగటానికి మరియు ఇతర అవసరాలకి ఉపయోగించుకునేవారు. అయితే ఆ కొలంలో పుష్కలంగా చేపలతో నిండి ఉంది. ఒకసారి అయితే కొలంలో పుష్కలంగా చేపలతో నిండి ఉండేదన్నమాట. ఒకసారి ఆ మత్స్యకారుడు కొలను వద్దకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. కొలను వద్దకు చేపలు పట్టడానికి వెళ్ళి ఆ కొలంలో వల విప్పి కూర్చున్నాడనమాట. ఆ కొలంలోకి వల వేసి తను కూర్చున్నాడు. కానీ అతను చాలా అసహనానికి గురి అయ్యాడు. కాబట్టి అతను ఒక చిన్న రాయి తీసుకొని ఆ రాయికి ఒక పొడవైన తీగని కట్టాడనమాట. ఒక చిన్న రాయి తీసుకొని ఆ రాయికి సన్నని తీగని కట్టాడు. అయితే తరువాత దాన్ని కొలంలో వేసి మరిన్ని చేపలను తన వలలోకి నెట్టడానికి ఆ నీటిని ఏం చేశాడు? కదిలించాడనమాట. అప్పుడు ఆ గ్రామస్తుడు అతను అలా చేయటాన్ని చూసి నీటిని బురదగా చేయవద్దని కోరాడనమాట. కోరితే కానీ ఆ జాలరి అతని మాట వినకుండా నీటిని కొడుతూనే ఉన్నాడు ఆ రాయితో. అలా కొట్టడం వల్ల అవేమైపోయాయి? నీరన్నీ కూడా మురికిగా మారిపోయాయి అన్నమాట. అయితే నీరు చాలా బురదగా మరియు మురికిగా మారటం జరిగింది. ఎందుకు? తను పదే పదే ఆ నీటిని ఆ రాయితో కొట్టడం వల్ల ఆ బురద అనేది పైకి లేచి మొత్తం మురికిగా అయిపోయాయి అన్నమాట. అయితే ఆ మురికి అవ్వటమే కాకుండా ఆ కొలంలో ఉన్నటువంటి చేపలు కూడా చనిపోవటం ప్రారంభించాయి. చాలా చేపలు చనిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మత్స్యకారునికి సంపదకు ఏకైక మార్గం ఏంటి? అతనికి ఆ మత్స్యకారుడికి సంపదకు ఏకైక మార్గం కూడా ఆ బురదలోనే కలిసిపోయింది కదా. ఎందుకు? ఆ బురదలో ఉన్నటువంటి ఆ మత్స్యకారుడికి ఆ చేపల ద్వారానే తను చేపల్ని పట్టుకోవటము, చేపల్ని అమ్ముకోవటము, అది మాత్రమే తన యొక్క వృత్తి. అయితే ఇప్పుడు అతనికి ఆధారం లేకుండా పోయింది కదా. ఆ నీటి కొలనే ఇప్పుడు తనకి ఆధారం. అయితే అది కూడా బురద పాలైపోయింది కదా. అలాగే తను చేసిన పనికి. అయితే ఇప్పుడు ఆ మత్స్యకారుడు ఏం చేశాడు? ఇదంతా చూసి అసంతృప్తి చెందాడనమాట. అసంతృప్తి చెంది ఇంకా ఏం చేశాడు? చివరికి ఆయన చాలా బాధపడతాడు. తను ఏం చేశాడు? అసంతృప్తి చెందాడు మరియు అపరాధ భావనతో చింతించాడు. ఇంకిప్పుడు చింతించినా కానీ ఏం ప్రయోజనం ఉండదు కదా. అందుకని ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి నీతి ఏమిటి? సహనంగా పరీక్షించకుండా అతను ఒక చిన్న రాయి వేసి అలా చేశాడు కదా. ఆయన ఏం చేశాడు? అక్కడ సహనంగా ఉండలేదు, అసహనంగా ఉన్నాడు. అందుకని ఇందులో నీతి ఏంటంటే అసహనంగా ఉండకూడదు, సహనాన్ని పాటించాలి, సహనంతో ఉండాలి, అంటే ఓపికగా ఉండాలి, తొందరపడవద్దు అని దీనిలోని నీతి. ఓకేనా? ఎప్పుడు అసహనాన్ని ఎక్కడా కూడా ప్రదర్శించకూడదు.
ఎలా అనిపించింది? అదే తను ఇంకొంచెం సేపు ఆగినట్లయితే, అలా తను చేయకుండా ఉన్నట్లయితే, తను వేసినటువంటి వలలోకి ఆ చేపలని చిక్కాయి కదా. అలా చేయకుండా ఒక రాయి తీసుకొని ఆ రాయికి చిన్న తీగని కట్టి అలా నీళ్ళల్లో వేయటం వల్ల ఏమైంది, ఆ నీరు బురద అవటం కాకుండా మురికిగా అవటమే కాకుండా ఆ కొలనులో ఉన్నటువంటి చేపలు కూడా చనిపోవటం జరిగింది. చివరికి తనకి ఆధారం లేకుండా పోయింది. ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి కథ. ఓకేనా? ఒక మూర్ఖపు మత్స్యకారుడు. ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ? బాగుందా? నచ్చిందా? నచ్చలేదా? ఓకేనా? ఇప్పటి నుంచి కూడా మనం ప్రతి విషయంలో కూడా సహనంతో, ఓపికతో ఉందాము. ఓకేనా? ఓకే. మీ విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించి ఈ కథ విన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరి మరొక కథతో మీ ముందుకి వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.